నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్పొరేట్ హాస్పిటల్స్ అంటేనే జనం భయపడేటువంటి సిచ్యువేషన్లోని అంతర్జాతీయ స్థాయిలోని నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనే ఉద్దేశంతోటి హైదరాబాద్లో ఒక మంచి హాస్పిటల్ని నెలకొల్పి మనందరికీ కూడా రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ అనేటువంటి నాణ్యమైనటువంటి సర్జరీలను మనకు అందిస్తూ మన ముందుకు వచ్చినటువంటి హాస్పిటల్ ఆర్కే లండన్ కోలోరెక్టల్ హాస్పిటల్. సో ఎటువంటి ఉద్దేశాలతో ఎటువంటి లక్ష్యాలతోటి మన ముందుకు వచ్చారు. సో లండన్లోనే ఆల్మోస్ట్ 20 years డాక్టర్గా వర్క్ చేసి ఇండియా వచ్చి మళ్ళీ ఈ హాస్పిటల్ని ఎందుకు స్టార్ట్ చేశారు, ఇటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో అండ్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారు. హలో సార్. హలో. NHS లో సో 20 years ఆల్మోస్ట్ మీరు వర్క్ చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు కదా. సో అక్కడ నుంచి మీరు నేర్చుకున్నటువంటి విలువలు ఏంటి? సో ఆ ఎథిక్స్ కావచ్చు, లేదంటే పేషెంట్ ని ట్రీట్ చేసే విధానం కానీ ఏం నేర్చుకున్నారు? బీ ఓపెన్. పేషెంట్ని వాళ్ళ క్లినికల్ కండిషన్ ప్రయారిటైజ్ చేస్తాం. వెదర్ యూఆర్ PM ఆర్ CM డజంట్ మ్యాటర్. అక్కడైతే PM కూడా ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. దట్ సార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ ఈస్ దేర్. అక్కడ ఏంటంటే ప్రతి ట్రాన్స్పరెంట్, ప్రతి కూడా వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కన్సెంట్ ఫార్మ్స్ అంటారు ఆపరేషన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇక్కడ నాకు చూస్తే అసలు ఏం చేస్తున్నారో తెలియదు. ప్రతి ఒక్కరికి హై రిస్క్ కన్సెంట్ ఫార్మ్, ప్రతి ఒక్కరికి దానికి ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. నా దగ్గర సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేయరు, ఫామ్ ఇస్తారు, సైన్ చేయండి అని అంటారు, అయిపోతుంది మన విషయం ఇది. సో మీకు ప్రాబ్లం ఇది ఉంది, సో వాళ్ళ పాథాలజీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అలా కాకుండా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు 100% సక్సెస్ రేట్ అంటారు. దట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎంత ఉంటుంది, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ వాంట్ టు డిస్కస్, వీ హ్యాపీ టు ఓపెన్. ఇఫ్ యూ వాంట్ సెకండ్ ఒపీనియన్, హ్యాపీ టు జస్ట్ గో ఫర్ ఇట్. సో ఏది కూడా ఏది ఇలా పట్టుకోండి కదా, అంతా జస్ట్ ఓపెన్ ఫర్. ఈవెన్ ఫోటో తీసుకోవడానికి కూడా విల్ టేక్ సపరేట్ కన్సెంట్ ఫామ్ అంటారు. మీ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా కూడా నా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా సపరేట్ ఫామ్. దే ఆర్ అగ్రీయింగ్ ఫర్ ద ప్రొసీజర్. దే కెన్ విత్డ్రా ఇట్ అట్ ఎనీ టైం. అలా ఆపరేషన్ ముందే కన్సెంట్ అంటే అప్పటికప్పుడు కాదండి, ఒక ఫ్యూ వీక్స్ ముందే చేస్తాం. అది ఆ ప్రాసెస్ మొత్తం బ్లడ్ టెస్ట్లు ప్రిపరేషన్ అంతా ఉంటుంది. ముందే ఫామ్ ఫిల్ చేసి ముందే ఇచ్చేసేస్తాం. సో వాళ్ళకి టైం ఈజ్ దేర్, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. 1 week అలా అయిపోయింది. ఇక్కడ నేను అదే ఫాలో అవుతాను. సో ముందే వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళు పర్మిషన్ తీసుకోవడము. తర్వాత ఆన్ ది డే ఆఫ్ ఆపరేషన్ ఆల్సో విల్ స్టిల్ ఆస్క్ దెమ్, ఐ యూ స్టిల్ ఓకే టు గో హెడ్ ఫర్ ది ఆపరేషన్? ఓకే అనుకుంటేనే. ఇంకా మనకు ఆప్టిమైజేషన్ ఉంటారు. మనకి పేషెంట్ వచ్చారా, ఆపరేషన్ చేసామన్నట్లు కాదు, బెస్ట్ అవుట్కమ్ ఉండాలి పేషెంట్కి. దానికి ఎలా చేయాలంటే బెస్ట్ ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ పేషెంట్కి ఉన్నదా, దాన్ని ఏమైనా ఆప్టిమైజేషన్ చేయొచ్చా, ఎనస్థిస్ట్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కలిపేదాను. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అనుకున్నప్పుడు అప్పుడు వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ షాట్ అంటారు కదా, అలా చేస్తాం అనమాట. థియేటర్లు అండి మిస్సింగ్ ఇక్కడ చాలా చాలా కామన్, ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను మీరు అందరికీ అండి. ఇక్కడ స్వాప్స్ షాప్స్ అంటారు, నీడిల్స్ అవన్నీ కూడా ఎక్కడ ఎన్ని యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఉండదు, లెక్కపత్రం ఉండదు. అది కాకుండా దానికి సపరేట్ ఉంది అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెక్ లిస్ట్, సేఫ్టీ చెక్ లిస్ట్. మనం కరెక్ట్ సైడ్ ఆపరేషన్ చేస్తున్నామా లేదా, ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, స్టెరిలిటీ బాగుందా లేదా, ఇలా అన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటు ఒక బోర్డు మీద ఏమేమి యూజ్ చేస్తున్నాము, అవి మొత్తం కూడా ఎన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం రాస్తారు అనమాట. అట్లా స్వాబ్స్ మిస్ అవుతుంటాయి. రీసెంట్గా కూడా జరిగింది అక్కడ. ఒక మెచెస్ ఆర్ సంథింగ్ మిస్సింగ్ అంటూ ఉంటుంది. చూస్తే లేదు, షీఈస్ దర్ ఫాల్ట్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 hours. స్వాబ్ ఏమైనా మిస్ అయింది అనుకుంటే దానికోసం నేను స్పెషల్ స్వాబ్స్ వాడతాను. అంటే ఒకవేళ మిస్ అయినా కూడా ఎక్స్రే తీస్తే కనిపిస్తాయి. ఎంత అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ అట్మోస్ట్ అటెన్షన్ ఉండాలి, ప్రతిదీ కూడా చేయాలి. ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద సేఫ్టీ ప్రోటోకాల్స్, ప్లీజ్ ఫాలో ఇట్. ఇక్కడ థియేటర్లో ఉందనుకుంటే ఎన్ని ఫోన్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా, అది డిస్ట్రాక్షన్ కదండి. సో అలా లేకుండా అంటే చాలా మంది చాలా మంది దగ్గర వింటూ ఉంటాం అన్నమాట. సో కాల్ చేసేటప్పుడు కూడా సర్జరీలో ఉన్నాము చాలా అండి. ఇక్కడ ఏదైనా కూడా సర్జరీలో ఉన్నారు, ఎమర్జెన్సీ అని చెప్తా ఉంటారు. ట్రూ లయింగ్. ఓకే, ఎన్నిసార్లు చేస్తారు, ఎన్ని సర్జరీలు చేస్తారు? నేను ఓపీలో ఉన్నప్పుడు నేను ఫోన్ తీయనండి వీళ్ళంత వరకు. దట్ ఈస్ ద టైమ్ వీఆర్ గివింగ్ టు ద పేషెంట్. ది పేషెంట్స్ అండి మీరు కూడా చూసుకోవాలి. వచ్చారనుకోండి కుప్పలు రికార్డులు తీసుకొస్తూ ఉంటారు, చీపెస్ట్ ఎక్కడో చూస్తూ ఉంటారు. వాళ్ళ క్వాలిటీ అని చూడకుండా మన MRI స్కాన్లు, వాళ్ళకి సమ్ ఆఫ్ దెమ్ దే డోంట్ రియలీ నో. వాళ్ళ దగ్గర చీపెస్ట్కి వెళ్తూ ఉంటారు, ఫోన్లు తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. అది తగ్గించుకోండి. సో ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అంటారా? అక్కడైతే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. అది ఫ్రీ అండి, యూకేలో ఫ్రీ. వాస్ సో డిఫికల్ట్ ఫర్ మీ. ఇక్కడికి వచ్చినప్పుడు అంత ఫ్రీ అనుకుంటే ఏది కావాలో ఫ్రీగా ఉంటుంది, నీకు ఏది బెస్ట్ అనుకో తీసుకుంటావు. ఇక్కడికి వచ్చి ప్రతిదీ కాస్ట్ రెండు ఫ్రీ ఉంటుంది. అవును, ఇక్కడ అంటే స్కూలింగ్ వరకు ఫ్రీ, అంటే యూనివర్సిటీ లెవెల్లో అక్కడ అన్నట్లు కొంచెం ఛార్జ్ చేస్తూ ఉంటారు.
బట్ ఆ హెల్త్ మొత్తము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అంతా ఫ్రీ అండ్ ఆల్సో వెరీ హై క్వాలిటీ. దాని నుంచి సిస్టమ్కి వచ్చేసరికి ప్రతి ఒక్కటి కాస్ట్ మాకెంత చీపెస్ట్ నాట్ నెసెసరీ ద బెస్ట్ ఈజ్ నాట్ ది చీపెస్ట్. ఒక డాక్టర్ ఒక సర్జన్ ఆపరేషన్ చేస్తాను అనుకుంటే 20 years ఆఫ్ తపస్సు అండి అది. మీరు ఇచ్చే 500-1000 రూపాయలు కన్సల్టేషన్ ఫీజుకి వచ్చేసరికి అమ్మో ఎక్కువ తక్కువ అనుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ రివార్డ్ కమ్స్ విత్ ఎ ట్యాగ్. మీరు బెస్ట్ కావాలి అంటే మోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలనుకుంటే అది నాట్ గివింగ్ దట్ మచ్. యువర్ మనీ మే నాట్ బీ ఎట్ ఆల్. యూ కాంట్ రిలీ బై సంబడి. ఓకే, సో డిపెండింగ్ ఆన్ సీనియారిటీ పెరుగుతుంది అనుకుంటే వాళ్ళు అన్ని రోజుల తపస్సు వాళ్ళ జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తున్నారు అన్నమాట. అట్లా దాన్ని మీరు డబ్బులతో వెలకట్లేరు. అందుకే ఎప్పుడు కూడా డిస్కౌంట్లు ఇవి చిల్లర బ్యాలర్లు ఐ డోంట్ లైక్ ఇట్. హానెస్ట్గా ఉండే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, బెస్ట్ అవుట్కమ్ కావాలండి. మీకు మీ హెల్త్కి వచ్చేసరికి మాకు ఎంత డిస్కౌంట్లు ఇస్తారు జస్ట్ ఆలోచనండి. లుక్స్ దిస్ ఇస్ ఆల్ పీపుల్ హ్యాస్ టు థింక్ ఇన్ ఇండియా. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అన్ని యూజ్ చేసి అక్కడ అంతా బాగా సర్జరీస్ చేసి మంచి అవుట్కమ్ ఇచ్చి అంతా అక్కడ చేసి వచ్చారు. సో ఒక్కసారిగా ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్య విధానంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ మార్పులు అవన్నీ కూడా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఈ వైద్యం అనేది మీరు ఇక్కడ ఇవ్వగలను అనే ఒక భరోసా మీకు అసలు వచ్చిందా? దానికోసమే ట్రైయింగ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము అంటే వేస్ట్ ఏం కట్ చేయొచ్చు ఉన్నట్లు. ఓకే, వేస్ట్ అంటే నా దగ్గర ఇప్పటివరకు దెర్ ఇస్ నో మార్కెటింగ్ పర్సన్ ఫర్ మీ. అవునా? నాకు మార్కెటింగ్ అనేది లేదు. ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్. మీలాంటి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి చెప్పడం, లేకపోతే డాక్టర్స్ తెలిసిన వాళ్ళు పంపించడం. ప్రమోషన్, పెయిడ్ ప్రమోషన్స్ ఒక్కో చోట. హీఈస్ ద డాక్టర్ ఈజ్ ద బెస్ట్. ఓకే, ఇది నెంబర్ 1. ఇది ఇంకోటి అండి, బాగా చాలా బాధాకరమైన విషయం ఇండియాలో. ఈ పుట్టగొడుగులాగా వచ్చేసి డబ్బులు తీసుకొని ర్యాంకింగ్ ఫస్ట్, 2 లక్షలు ఇస్తే ఫస్ట్ ర్యాంకు, 3 లక్షలు ఇస్తే యూ ఆర్ ద ఫస్ట్ బెస్ట్ అంటే అట్స్ డిస్గస్టింగ్. మీరు ఎవరన్నా ప్రమోట్ చేయాలనుకుంటే హానెస్ట్ సర్వీస్ని ప్రమోట్ చేయండి. దట్స్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ ద సొసైటీ. రాంగ్ పర్సన్ ప్రమోట్ చేసేస్తే దానివల్ల సమాజానికి ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. జస్ట్ డయల్ అని వచ్చింది, ప్రాక్టో అని వచ్చింది, ఇంకా రకరకాల నేమ్స్. అంటే ఐమ్ నాట్ సెయింగ్ దీస్ టు, లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ప్రమోట్ చేసేటప్పుడు గుడ్ డాక్టర్. కొన్నిసార్లు ఎక్కడ చూశానండి, ఈ డాక్టరు 2 years అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 10,000 ఆపరేషన్లు చేశాడంటారు. ఎలా అవుతుంది? అది ఎలా పాసిబుల్ అండి? మీరంటే నమ్మశక్యం కావాలి. ఇటువంటి వాటిని జనాలు కూడా అండి చూసి మోసపోవద్దు. ఎవరైనా చెప్పేసి మీకు 100% సక్సెస్ ఇస్తాము అనుకుంటే మాత్రం దట్ ఈస్ నాట్ ద ప్లేస్ టు గో. ఈ మెడిసిన్ 100% చేస్తుందంటే దట్ ఈస్ నాట్ ద ప్లేస్ టు గో. సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం వద్దు అంటే అక్కడికి వెళ్ళకూడదు. మీకు ఎందుకు చేస్తున్నాము మీకు క్లియర్గా చెప్పగలుగుతున్నారా? మీకు కాంప్లికేషన్స్ ఉన్నాయి, హానెస్ట్ దమ్ముని చెప్పగలుగుతున్నారా? అలా ఉంటే అటువంటి ప్లేస్ని చూజ్ చేసుకోండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏదో చేస్తున్నారు, అక్కడ వచ్చే వాళ్ళు డాక్టర్లు మొత్తం జూనియర్ డాక్టర్స్ వర్క్ చేస్తారు, సీనియర్ పర్సన్ ఓన్లీ ఒక్కరే ఉంటారు. ఎవరు ఆపరేషన్ చేస్తారో కనుక్కోండి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కనుక్కోండి, ఎన్ని ఆపరేషన్ చేశారో కనుక్కోండి, ఎంత సక్సెస్ రేట్ కనుక్కోండి, ఎన్ని కాంప్లికేషన్స్. ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చి నాకు కాంప్లికేషన్ రాలేదు అనుకుంటే దట్ ఇస్ లయింగ్. అంటే అన్ని ఆపరేషన్ చేయట్లేదు, లేకపోతే నువ్వు ఒక ఆపరేషన్ చేస్తే నేను సక్సెస్ అనుకుంటే ఎలాగండి? 100 ఆపరేషన్లు చేసేసి వాటిలో ఎన్ని కాంప్లికేషన్స్. బెస్ట్ సర్జన్ అనుకుంటే నాట్ ఓన్లీ వెన్ టు ఆపరేట్, ఎవరికి ఆపరేషన్ చేయకూడదు, చేస్తే మంచిదిగా చెప్పగలిగేవాడు, కాంప్లికేషన్ని డీల్ చేయగలిగేవాడు, ఎర్లీగా కాంప్లికేషన్ ఐడెంటిఫై చేయగలిగేవాడు, అటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక్కోండి. టైం పట్టినా కూడా బెస్ట్ పీపుల్ దగ్గరికి వెళ్ళండి. మొన్న ఒక కాంప్లెక్స్ ఆపరేషన్ కోసం వచ్చారు పేషెంట్, అది నేను చాలా తక్కువ చేశాను. నేను అడిగాను ఇటువంటి వాటికి హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ హైదరాబాద్, ఆస్క్ హిస్ హెల్ప్. ఇదండి ఇలాంటిది ఉందండి, చూద్దాం, కలిసి వర్క్ చేద్దాం. వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇట్? ఎంఆర్ఐ స్కాన్స్కి కాంప్లెక్స్ ఫిస్టులాస్ అని వస్తారండి. ఎక్కడి నుంచి అండి? మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు అంత అయిపోయిన తర్వాత నా దగ్గరకు వస్తారంటారు కదా. సో దే సీన్ మెనీ ప్లేసెస్, దే బీన్ టు ఆల్ ఆఫ్ దెమ్. అలా గ్యాస్ట్రిక్ సంబంధించి, కోలెక్టల్ సంబంధించి వస్తూ ఉంటారు. వాళ్ళకంటే నాకు ఐ వాంట్ ద బెస్ట్ అవుట్కమ్. బెస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటే ఆయన దగ్గరికి పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ యూ షేర్డ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెడికల్ ఫీల్డ్. అండ్ మీరు ఈ 2 yearsలో ఇండియా వచ్చి మీరు ఫేస్ చేసినటువంటి ఈ సవాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో మీరు ఏదైతే దృఢ నిశ్చయంతో వచ్చారో, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.